వృద్ధ తండ్రి మరణిస్తున్నాడు. బిడ్డలు అందరూ ఆ పడక దగ్గర ఉన్నారు. చనిపోయే సమయానికి ప్రతిసారి నిమ్మ చెట్టు అంటున్నాడు. అక్కడ కూర్చున్న వారికి అర్థం కావడం లేదు, ఏమిటి నిమ్మ చెట్టు అంటున్నాడు అని. తన చెయ్యంతా నిమ్మ చెట్టుకేసే చూపిస్తున్నాడు. ఓహో, అయితే నిమ్మకాయలు కావాలేమో అని నిమ్మకాయలు తెచ్చారు. ఆయన నిమ్మ చెట్టు అంటున్నాడు. నిమ్మకాయ రసం కావాలేమో, తాగాలనుకుంటున్నాడేమో అన్నారు. నిమ్మకాయ రసం ఇచ్చారు, తాగిన వెంటనే చచ్చిపోయాడు. ఎవరికి అర్థం కాలేదు, ఏంటి చచ్చిపోయేటప్పుడు మాట్లాడితే నిమ్మ చెట్టు అంటున్నాడు. చనిపోయిన తర్వాత అక్కడ ఆయన బిడ్డలందరూ వాటా తీసుకుని ఆ ఇల్లు అమ్మేశారు. చక్కని పెంకుటిల్లు, నిమ్మ చెట్టు, ఆ గోడ అంతా అక్కడ ఉంది. అది అమ్మేసిన తరువాత దాన్ని కొనుక్కున్నవాడు ఆ పెంకుటిల్ని తీసేశాడు, నిమ్మ చెట్టును కూడా పెకలించేశాడు. తీరా నిమ్మ చెట్టు పెకలించినప్పుడు, నిమ్మ చెట్టు నాటినప్పుడు దాచిపెట్టిన బంగారం వజ్రాల మూట నిమ్మ చెట్టుగా ఉంది. వీడు ఎప్పుడో చెట్టు వేస్తున్నప్పుడు దాన్ని అక్కడ దాచిపెట్టాడు. బతుకంతా నిమ్మ చెట్టు మీద మనసు పెట్టాడు. నిమ్మ చెట్టు అంటూ చచ్చిపోయాడు. కొడుకులకి తెలిసింది, చాలా బాధపడ్డారు. మళ్ళా వాడు అమ్మినోడి మీద కేసేశారు. ఆ చెట్టు మాది, మా నాన్న నాటాడని. భూమి ఎవరి పేరున ఉందో వాడిదే అందులో ఉన్న స్వాస్థ్యం, అందులో ఉన్నవన్నీ కలిపే మీరు రిజిస్టర్ చేశారు కాబట్టి నిమ్మ చెట్టు కింద ఉన్న బంగారం వజ్రం మీకు రాదు. నా ప్రియమైన సంగమా, ఈరోజు జీవితంలో మనం ఎన్నో సమకూర్చుకోవాలని కోరుతూ ఉంటాము. నీవు అంత చక్కగా సంపాదించి చచ్చిపోతున్నప్పుడు నీవు గొప్పవాడు అని నువ్వు అనుకుంటే, పరలోకమందున దేవుడు నిన్ను ఏమని పిలుస్తున్నాడు? అయితే దేవుడు వెర్రివాడా అని పిలుస్తున్నాడు.